నమస్తే, నా పేరు శివానందం, అడ్వకేట్. సో రీసెంట్గా కొంతమంది బ్యాంక్లో లోన్ అప్లై చేశారు. లోన్తో పాటు ఆల్రెడీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్న అమౌంట్ బ్యాంక్లో ఉన్నాయి. అండ్ కొంతమంది అకౌంట్స్ సార్ ఫ్రీజ్ అయింది మా అకౌంట్, ఎందువల్ల మాకు తెలియదు అని కొంతమంది అన్నారు. అండ్ కొంతమంది అంటే నాకు లోన్ అప్లై చేశాం సార్, కాకపోతే లోన్ మీద క్లారిటీ ఏ లోన్ వస్తుంది ఎలాంటిది, కాకపోతే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు బ్యాంక్ వాళ్ళు. ఆల్రెడీ అప్లికేషన్ అమౌంట్ అయితే అమౌంట్ పే చేశాము, కాకపోతే ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంది, ఏం చెక్ చేస్తున్నారు అని ఓవర్గా తెలియట్లేదు. అండ్ బ్యాంకింగ్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ఎట్ ఆల్ అనేది ఒక వర్షన్ జరుగుతుంది. ఇంకోటి సపోర్ట్ కరెక్ట్ దొరకట్లేదు, ఎంత అమౌంట్ బ్యాలెన్స్ ఉందంటే కూడా కరెక్ట్ చెప్పట్లేదు, పాస్బుక్ కూడా రైట్ టైం ఇవ్వట్లేదు, ఏటీఎం బ్యాంకులో ఒకసారి ఇష్యూ రైజ్ చేస్తే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని కొన్ని సమస్యలు మన దగ్గరికి వచ్చాయి. సార్ బ్యాంకింగ్ ఇష్యూ వచ్చినప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి సార్? డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలా, లేకపోతే ఏం చేయాలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే. సో మెయిన్గా ఎప్పుడైతే బ్యాంకింగ్ ఇలాంటి సమస్యలతో ఇష్యూస్ క్రియేట్ అయిందనుకో, ఒక కస్టమర్కు, బ్యాంకింగ్ నుంచి కస్టమర్కు మీరు ఇమీడియట్గా అక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజర్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక రిటర్న్ కంప్లైంట్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రిటర్న్ కంప్లైంట్ చదివిన తర్వాత 30 డేస్లో రెస్పాన్స్ రాకపోతే ఇమ్మీడియట్గా మీరు ఓంబడ్స్మ్యాన్, సో వాట్ ఈజ్ ఓంబడ్స్మ్యాన్? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రలైజ్డ్ ఓంబడ్స్మ్యాన్ అనే ఒక టీం ఉంటుంది. సో అన్ని బ్యాంక్స్ అక్రాస్ ఇండియాలో ఏ బ్యాంక్ అయితే ఉన్నాయో సర్వీసెస్ ప్రొవైడర్, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్స్, వాళ్ళందరికీ ఏం ఇష్యూస్ ఉన్నా ఓంబడ్స్మ్యాన్ దగ్గరికి వెళ్తే మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ రిజాల్వ్ అవుతుంది. కాకపోతే ఆ ఓంబడ్స్మ్యాన్ ఆర్బీఐ దానికి వెళ్ళకన్నా ముందు మనం బ్రాంచ్ మేనేజర్కి అయితే కంప్లీట్ ఇవ్వాల్సి ఉంటుంది. వితిన్ 30 డేస్లో ఒకవేళ రాని పక్షంలో యూ రీచ్ అవుట్ టు ద ఆర్బీఐ ఓంబడ్స్మ్యాన్. సో దే విల్ రిజాల్వ్ ద ఇష్యూ. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిజాల్వ్డ్, అండ్ విల్ అప్రోచ్ ద కోర్ట్ ఫర్ ద ఫైనల్.